బేసిక్‌గా ఇందులో కొండని తవ్వి ఎలకని పట్టుకోవడం తప్పించి ఏం జరగదు. అంతేనా? పెద్దిరెడ్డి వ్యవహార శైలి గురించి మనమే మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అవును. నేనే చెప్పాను చాలా అవును. సార్లు. ఆయనేది నేను దేవుడని అయితే అన్నాను. అదేలే. కానీ వాళ్ళ నియోజకవర్గంలో ఆయన దేవుడిగా భావించే వాళ్ళు ఉన్నారు. 70-80% ఉంటారు. 20% మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు సార్. అవును. అవును. అందుకనే కదా ఇంత క్రైసిస్ టైంలో కూడా గెలిచింది. హ్మ్. కాబట్టి ఆయనకి ఏదో జరిగిపోతుంది అనుకుంటాం భ్రమ. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు గారిది పని అయిపోయింది అని ప్రచారం చేశారు కుప్పంలో. ఏమైంది? భారీ మెజార్టీతో గెలిచారు. కాబట్టి ఇక్కడ నియోజకవర్గంలో పట్టున్నోళ్ళని అంత సులభంగా కొట్టలేరు. ఇవన్నీ పేపర్లో హడావిడి. ఇంకొకటి వైసీపీ వాళ్ళని సైకలాజికల్గా దెబ్బేయడానికి పనికొస్తుంది. అవును. ఇప్పుడు మదనపల్లిలో ఇప్పుడు మామూలుగా ఎదురుగుండా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఏమి ఎందుకు తేలట్లా? అదే కదా. అధికార యంత్రాంగాలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రాజకీయాన్ని నెత్తిన పెట్టుకోదలుచుకోలేదు. రాజకీయం కోసం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లే ధైర్యం ఏ అధికారి చేయట్లా. రిస్క్ చేయట్లేదు. ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అధికారులు జైళ్ళకి వెళ్ళినటువంటి సంఘటనలు ఇప్పుడు కూడా వెళ్తున్న సంఘటన. సస్పెన్షన్లు ఇవన్నీ అధికారులకు బహుమతులు అవుతున్నాయి. మాకెందుకు ఈ దరిద్రం? మేము రూలే ఫాలో